శోభ ముందే శృతిని చంప పగలగొట్టిన ప్రభావతి. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది? శృతిని ప్రభావతి ఎందుకు కొట్టాల్సి వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ట్విస్ట్ అయితే అదిరిపోతుంది. ప్రభావతి అయితే ఇక మీనాతో ఇలా అంటూ ఉంటుంది, రేపు రవిగాడు పుట్టినరోజు కాబట్టి ఏదైనా స్పెషల్గా స్వీట్ చెయ్యి అని అంటూ ఉంటుంది. మీరేమీ చెప్పాల్సిన అవసరం లేదు అత్తయ్య, నాకు ఎప్పుడో తెలుసు, అందుకని నేను అన్నిటికీ రెడీ చేసుకునే ఉన్నాను స్వీట్ చేయడానికి అని అంటూ ఉంటుంది. మీనా అయితే అప్పుడే సత్యం అయితే నవ్వుతూ ఉంటాడు. నీకేమో ఇద్దరు కొడుకులు పుట్టినరోజు తప్ప బాలుగాడిదేమన్నా గుర్తుందా అని అంటూ ఉంటాడు సత్యం. వాడు పుట్టడమే నష్టజాతకంతో పుట్టాడు, అలాంటి వాడు పుట్టినరోజు కూడా గుర్తుపెట్టుకోవాలా నేను అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఇన్ని సంవత్సరాలైనా సరే నీలో వాడి మీద ద్వేషం పోలేదు ప్రభా అని అంటూ ఉంటాడు సత్యం. ఎప్పటికీ కూడా పోదు, అలాగనే ఉంటుంది అని అంటూ ఉంటే ఆ మాట విని మీనా కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. ఏదో ఒక రోజు మీ కొడుకు విలువ మీరు తెలుసుకుంటారు అత్తయ్య. తెలుసుకున్న రోజు మీరు వెనక్కి తిరిగి చూసుకొని ఆయన్ని అవమానించిన రోజులు అన్నీ కూడా గుర్తు చేసుకుని కుమిలిపోయే రోజు తప్పకుండా వస్తుంది అని మీనా అయితే అనుకుంటూ ఉంటుంది. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే తర్వాత రోజు ఇక రవి పుట్టినరోజు అయితే వస్తుంది. రవి పుట్టినరోజుకి ఇక శృతి అయితే రవికి విషెస్ అయితే చెప్పదు. దాంతో ఇక రవి అయితే శృతి మీద కోపంగా ఉంటాడు. అప్పుడే ఇక రవి బయటికి రాగానే హ్యాపీ బర్త్డే రవి అంటూ అందరూ కూడా విషెస్ చెప్తూ ఉంటారు. కానీ శృతి మాత్రం గదిలోనే ఉంటుంది, కానీ బయటికైతే రాదు. అప్పుడే ఇక మీనా అయితే ఏంటి రవి అలా ఉన్నావేంటి, ఈరోజు నీ బర్త్డే కదా, నీ ముఖంలో చిరునవ్వు లేదు, ఏమైందని అడుగుతూ ఉంటే ఏమైంది ఏంటోదినా, అసలు మీ చెల్లికి బుద్ధుందా, భర్త పుట్టినరోజు కూడా దానికి గుర్తులేదు అని అంటూ ఉంటాడు రవి. అప్పుడే ఇక మీనా అయితే ఏంటి శృతికి నీ బర్త్డే గుర్తులేదా, ఎవరు చెప్పారు రవి గుర్తులేదని అని అనగానే గుర్తుందా, గుర్తుంది రవి, నువ్వు లోపలికి వెళ్ళి చూడు, శృతి నీకు ఎటువంటి సర్ప్రైజ్ ఇవ్వబోతుందో అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక మీనా అలా చెప్పగానే రవి అయితే గదిలోకి వెళ్తాడు. అలా గదిలోకి వెళ్ళిన రవికి ఆశ్చర్యం కలుగుతుంది. శృతి అయితే ఎప్పుడైతే రవి గదిలో నుంచి బయటికి వచ్చేసాడో అప్పుడే తను గదిలో ఉండి గదంతా కూడా డెకరేషన్ చేస్తుంది. కేక్ కూడా ముందే తీసుకొచ్చి పెడుతుంది. అప్పుడే ఇక అది చూసి రవి అయితే శృతిని కౌగిలించుకొని, సారీ శృతి, నువ్వు నా బర్త్డే మర్చిపోయావేమో అనుకొని నిన్ను నేను తిట్టుకున్నాను అని అంటూ ఉంటాడు. రవి అయితే ఎందుకు మర్చిపోతాను అంటబ్బాయి, నేను అంత తేలిగ్గా నీ పుట్టినరోజుని మర్చిపోవడమే, నువ్వు నా ప్రాణం, నీ అలాంటిది నీ పుట్టినరోజుని నేనెలా మర్చిపోతాను, కేక్ కట్ చెయ్యి అని అంటూ ఉంటుంది. శృతి అందరినీ పిలిస్తే బాగుంటుందేమో శృతి అని అంటూ ఉంటాడు రవి. అందరికీ ముందు కూడా సాయంత్రం కేక్ కట్ చేయిస్తాను, ఇప్పుడు మాత్రం మనమిద్దరమే కట్ చెయ్యి అని అంటూ ఉంటుంది శృతి. అప్పుడు ఇక రవి అయితే కేక్ కట్ చేస్తాడు. తర్వాత శృతికి తినిపిస్తాడు, శృతి రవికి తినిపిస్తుంది. అలా ఇద్దరూ కూడా చాలా హ్యాపీగా పుట్టినరోజు సెలబ్రేషన్ అయితే చేసుకుంటారు. అప్పుడు ఇక మీనా అయితే అందరికీ కూడా స్వీట్ ఇస్తుంది. స్వీట్ అయితే అదిరిపోయింది వదినా అని రవి అయితే అంటూ ఉంటాడు. ఈ మాత్రం నేను చేయలేనా ఏంటి అని ప్రభావతి అంటూ ఉంటే, అవునరా, మీ అమ్మ ఆ మాత్రం చెయ్యలేకే నిన్న మీనాని రేపు రవిగాడు పుట్టినరోజు కదా ఏదైనా స్పెషల్ స్వీట్ చేయమని మీ వదినికి చెప్పింది. కన్న కొడుకు పుట్టినరోజు నాడు స్వీట్ తీయడానికి కూడా మీ అమ్మకి తీరిక లేదు. రాష్ట్రపతి కన్నా తీరుకుంటుంది కానీ మీ అమ్మకి అస్సలు ఖాళీ ఉండదు అని అంటూ ఉంటాడు సత్యం. తర్వాత ఇక శృతి అయితే సాయంత్రం పార్టీకి నేను అరేంజ్మెంట్ చెయ్యాలి అని అంటూ ఉంటుంది. శృతి ఏమన్నా హెల్ప్ కావాలంటే అడుగు శృతి, నేను కూడా చేస్తాను అని రోహిణి అంటుంది. పర్వాలేదు రోహిణి, మీనా ఉంది కదా, తను మొత్తం చూసుకుంటుంది, నాకేమీ ఇబ్బంది లేదులే అని అంటూ ఉంటుంది శృతి అయితే. అప్పుడే ఇక రోహిణి ఆ మాటకి కోపంగా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది. అప్పుడే ప్రభావతి అయితే ఆయన పూలు అమ్ముకునేదానికి పూలమాలలు కట్టుకునేదానికి అంత ఫ్యాషన్ ఎలా తెలుస్తుందమ్మా, నువ్వు దానికి అప్పచెప్పానులే అంటున్నావు అని ప్రభావతి అంటూ ఉంటే, పూలమ్ముకునేది పూలమాల కట్టుకునేది ఒక స్వీట్ చేస్తే మాత్రం ఆవురావురమంటూ తినేస్తారు, ఏదైనా ఒక వంట చేస్తే మాత్రం గిన్నెలు కూడా ఖాళీ చేసేసి తినేస్తారు. మరి అదేంటో పూలు అమ్ముకునే వాళ్ళు
ఏమన్నా చేసింది ఇంట్లో పని అంతా కూడా చూస్తూ ఉంటారు, చేయించుకుంటూ ఉంటారు, తింటూ ఉంటారు. కానీ వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళని పొగుడుతుంటే తట్టుకోలేరు. ఇవెక్కడ మనుషులో అని అంటూ తిట్టుకుంటూ ఉంటుంది శృతి. అప్పుడు ఇక ప్రభావతి ఏమీ మాట్లాడలేకపోతుంది. సాయంత్రం అవుతుంది. సాయంత్రం అవ్వంగానే ఇక శోభ అయితే ఇంటికి వస్తుంది. శోభ ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడే ఇంకా శోభాని చూసి రెండోదిన అని అంటూ ఉంటే ఇంతలో ఇక బాలు అయితే ఈరోజు పుట్టినరోజు ఫంక్షను గొడవ ఫంక్షన్ అవ్వబోతుందన్నమాట అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడు అది విని ఇక శోభ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. నీలాంటి వాడు ఇంట్లో ఉంటే ఎప్పుడైనా గొడవలే కదా, ఆ ఇంట్లో ఎక్కడ మనశ్శాంతిగా ఉంటారు అని శోభ చెప్తూ ఉంటే, నీలాంటి ఆడది ఎవరింటికైనా అంటే మాలాంటి వాళ్ళ ఇంటికి వచ్చి పుల్లలు పెడితే ఏ ఇంట్లోనైనా గొడవలు జరుగుతూనే ఉంటాయి, నువ్వొక మందరవి కదా అని అంటూ ఉంటాడు బాలు. ఇక ఇద్దరు మాట మాట అనుకుంటూనే ఉంటారు. ఇంతలో మీనా అయితే, చూడండి ఈరోజు మన రవి పుట్టినరోజు, అనవసరమైన గొడవ పెట్టుకోకండి, ఎందుకంటే పాపం మళ్ళీ రవి శృతి బాధపడతారు, మీరు మౌనంగా ఉండండి, మాట్లాడారంటే నా మీదొట్టే అని మీనా అయితే ఇక బాలుని ఆపుతుంది. తరువాత ఇక రవికి విషయం చెప్పడానికి రెస్టారెంట్ ఓనర్ అయితే అక్కడికి వస్తుంది. రెస్టారెంట్ ఓనర్ నీతూ రావడంతో ఇక తనని చూసి ప్రభావతి అయితే, ఎవరమ్మా నువ్వు అని అడుగుతూ ఉంటుంది. నేను రవి పనిచేసే రెస్టారెంట్ ఓనర్ నండి అని అంటూ ఉంటుంది. అవునా, రామ్మారా కూర్చో అని అనగానే, ఈ అమ్మాయి ఏంటి ఇంత అందంగా ఉంది, అందులోనూ రవి పనిచేసే రెస్టారెంట్కి ఓనర్ అంటుంది, ఒకవేళ అల్లుడు గారు అని మనసులో అనుకుంటూ అనుమానాన్ని రవి మీద అనుకుంటూ ఉంటుంది శోభ. ఇంతలో శృతి రవి వస్తారు. ఇక రవి అయితే హాయ్ నీతు అంటూ ఇక రవి నీతుని కౌగిలించుకుంటాడు. అది చూసి శోభకి చాలా కోపం వచ్చి శృతి దగ్గరికి వెళ్ళి, వాళ్ళిద్దరూ అలా ఒకరినొకరు హద్దుకుంటుంటే నువ్వేంటి అలా కళ్ళప్పగించుకొని చూస్తున్నావు అని అంటూ ఉంటుంది శోభ. మరేం చేయను మమ్మీ, తను ఫారిన్ నుంచి వచ్చింది, అక్కడ కల్చర్ ఇంతే కదా, అంతే తప్ప వాళ్ళిద్దరి మధ్య నువ్వు అనుమానించాల్సిందేమీ లేదులే అని శృతి అయితే చెప్తూ ఉంటుంది. తరువాత ఇంకా కేక్ అయితే కట్ చేస్తూ ఉంటారు. కేక్ కట్ చేస్తూ ఉండగా అప్పుడే ఇక నీతు అయితే రవి పక్కకి వచ్చి, రవి రవి నేను ముందు నీకు తినిపిస్తాను అని అంటూ తనైతే ముందు తినిపిస్తుంది. అలాగే తనకు కూడా రవి అయితే తినిపిస్తాడు. అదేంటి రవి, ముందు నాకు కదా నువ్వు కేక్ పెట్టాలి, ఆ అమ్మాయికి పెట్టావేంటి అని అడుగుతూ ఉంటుంది. ఇక శృతి అయితే, ఎవరికైతే ఏముందిలేమా, తను మంచి ఫ్రెండ్లా ఉంది కదా అని ప్రభావతి అంటూ ఉంటే, మీకు డబ్బున్న వాళ్ళందరూ కళ్ళకి మంచి వాళ్ళగానే కనిపిస్తారు, అదే ఏ సుమతియే వచ్చి తినిపిస్తే ఏమంటారు మీరు, ముగ్గులోకి దించుకోవాలనుకుంటుంది, వాళ్ళ అక్కలాగే ఇంటి కోడలు అవ్వాలనుకుంటుంది అంటూ సాగదీసి మరీ చెప్పేవాళ్ళు కదా అని శృతి అయితే అంటుంది. అప్పుడే ఇక ప్రభావతి అయితే, శృతి అనవసరంగా నువ్వు ఏ విషయాలు కూడా తీసుకురాకు, ఇక్కడ ఫంక్షన్ని బాగా జరగనియ్యి అని అంటూ ఉంటుంది ప్రభావతి. భార్య నేనుండగా తన రెస్టారెంట్ ఓనర్కి తినిపించడం ఏంటి అని అంటూ ఉంటే, చూడు శృతి, అసలు నువ్వేమనుకుంటున్నావో, అంటే మా ఇద్దరిని అనుమానిస్తున్నావా, ఒకవేళ మా మధ్య నువ్వు అనుమానిస్తున్నట్టు ఎటువంటి బంధం లేదో, కానీ ఉంటే మాత్రం రవిని నేను పూర్తిగా దూరం చేశాకే నా సొంతం చేసుకుంటాను అని సీరియస్గా చెప్పి వెళ్ళిపోతుంది. దాంతో ఇక రవి అయితే, ఏంటి శృతి, అసలు బుద్ధి లేకుండా ఇలా ప్రవర్తిస్తున్నావో, తను ఫారిన్ నుంచి వచ్చింది ఆ మాత్రం తెలీదా నీకు అని తిడుతూ ఉంటే, అసలు దాన్ని తిడతావేంటయ్యా, నువ్వు చేసిందే తప్పు, మీ బాస్ అయితే మాత్రం తనని అంత నెత్తినెక్కించుకుంటావా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక ప్రభావతి అయితే, అసలు తప్పేముంది అని అంటూ ప్రభావతి రవికి సపోర్ట్ చేస్తుంది. మమ్మీ, ఈవిడ గారు డబ్బును చూస్తుంది తప్ప ఎవరు ఎటుపోయినా కూడా ఈవిడ గారికి ఏం సంబంధం లేదులే, ఎప్పుడు డబ్బు మనిషే కదా, డబ్బుంటే చాలు కొడుకుని మళ్ళీ పెళ్లి చేసుకోమని కట్నం కూడా తీసేసుకుంటుంది అని అంటూ ఉంటుంది శృతి. అప్పుడే ఇక ప్రభావతి కోపంగా శృతి చంప పగలగొడుతుంది. అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు, పోనీలే నువ్వే తెలుసుకుంటావని ప్రతిరోజు నీ మాటలు భరిస్తూ రోజు రోజుకి నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటి, ఇదంతా మీనా ట్రైనింగేనా అని అంటూ ఉంటుంది. శృతిని కొట్టి ప్రభావతి, మీనా ట్రైనింగ్ అంటే నేను ఇలా ఉండను, మౌనంగానే ఉంటాను, మీరు నా మీద చేయి చేసుకున్నారు,
మీరు నన్ను అన్న మాటలకి నేను కూడా మీ మీద చేయి చేసుకుంటే అని అంటూ శృతి అయితే రివర్స్ అవుతుంది. ఇంతలో శోభ అయితే తప్పు చేసిన మీ కొడుకుని వదిలేసి తప్పు చేయని నా కూతుర్ని కొడతావా, నీకు అసలు బుద్ధుందా అంటూ ప్రభావతి శోభ కూడా గొడవ పెట్టుకుంటూ ఉంటారు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మిస్ కాకుండా